దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. బిల్లుని వ్యతిరేకించి విపక్షాలు తప్పు చేశాయని, అందుకు మహిళల్ని క్షమాపణ కోరుతున్నానని అన్నారు. మహిళా రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. నారీ శక్తిని ఎదగకుండా అడ్డుకున్నారని, బిల్లుని ఎలా అడ్డుకున్నారో దేశం మొత్తం చూసిందని చెప్పారు. మహిళల స్వప్నాన్ని చిదివేశారన్నారు మోదీ. కొందరికి దేశం కంటే రాజకీయాలే ఎక్కువ అని, తమకు దేశ ప్రయోజనాలే ముఖ్యమని చెప్పారు. డిలిమిటేషన్ పై అవాస్తవాలు చెబుతున్నారని ప్రధాని మోదీ అన్నారు. సమాన ప్రాతినిధ్యంతోనే సీట్లు పెంచుతామని చెప్పామన్నారు. బిల్లు పాస్ అయితే తమిళనాడు, బెంగాల్, కేరళ సహా అన్ని రాష్ట్రాల్లో సీట్లు పెరిగేవి అన్నారు. డీఎంకే కారణంగా తమిళనాడు ప్రజల అవకాశాలు దెబ్బతిన్నాయని చెప్పారు. సమాజ్వాదీ మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకమన్నారు. సంస్కరణల వ్యతిరేకంగా కాంగ్రెస్ నిలిచిపోయిందని మోదీ విమర్శించారు. రాజమండ్రి, విశాఖ రైల్వే లైన్లకి ఆమోదం తెలపడంపై ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెప్పారు సీఎం చంద్రబాబు. ఉత్తరాంధ్ర, కోస్తా మధ్య ప్రయాణ సమయం తగ్గుతుంది అన్నారు. ట్రాఫిక్ కష్టాలు కూడా తీరుతాయని చెప్పారు. అన్నవరం, అంతర్వేది, ద్రాక్షారామ క్షేత్రాలకు కనెక్టివిటీ మరింత పెరుగుతుందని, పోర్టు ఆధారిత అభివృద్ధి, పారిశ్రామిక వృద్ధికి ఊతమిచ్చే ప్రాజెక్ట్ ఇదని సీఎం అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. సర్జరీ చేయించుకున్న పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పవన్ పూర్తి శక్తిని పుంజుకొని మునుపటి కంటే మరింత ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటున్నానన్నారు చంద్రబాబు నాయుడు. అమరావతి వైకుంఠపురంలో రాజధాని రైతుల ధన్యవాద సభ నిర్వహించారు. కౌలు పెంపు నిర్ణయంతో థ్యాంక్ యూ సీఎం సార్ పేరుతో సభ ఏర్పాటు చేశారు. అమరావతికి వరద ముప్పు లేకుండా రిజర్వాయర్లు, కాలువలు డిజైన్ చేశామని మంత్రి నారాయణ తెలిపారు. వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని టీటీడీకి ఇవ్వాలన్న ప్రతిపాదనపై సీఎంతో చర్చిస్తామన్నారు. స్మార్ట్ ఇండస్ట్రీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు మంత్రి నారాయణ. సోషల్ మీడియా కేసులపై జగన్ ఘాటుగా స్పందించారు. వాస్తవాలు మాట్లాడితే ఉలుకెందుకు అన్నారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే దేశ ద్రోహమా? బీసీ వర్గానికి చెందిన పూడి శ్రీహరి చేసిన తప్పేంటని ప్రశ్నించారు. మీరు పెడుతున్న పోస్టులకి ఎంతమందిని అరెస్ట్ చేయాలి అన్నారు. ఇది రెడ్ బుక్ పాలనకు నిదర్శనం కాదా అన్నారు. కూటమి నేతలు మహిళలపై అత్యాచారాలు, హత్యలు చేశారని, వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని జగన్ ట్వీట్ చేశారు. రేపు రెండో విడత రైతు భరోసా నిధుల విడుదల చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. భూపాలపల్లి జిల్లా కాటారం బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి నిధులు విడుదల చేస్తారు. రెండో విడతలో 45,11,947 మంది రైతులకు 5,653 కోట్ల రూపాయలు జమ చేయబోతున్నారు. రాజ్యాంగంపై రేవంత్ రెడ్డికి అవగాహన లేదని బీజేపీ నేత ఏలటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. బిల్లుని అడ్డుకొని మహిళల్ని అవమానించారని అన్నారు. కాంగ్రెస్ కి మహిళలే బుద్ధి చెప్తారన్నారు. 2026 జనగణన ప్రకారం డీలిమిటేషన్ చేస్తే నష్టం జరుగుతుందన్నారు. 50% విధానంతో అన్ని రాష్ట్రాలకి లాభం చేకూరేది అన్నారు. కాంగ్రెస్ చేసిన ద్రోహంపై పోరాటాలు చేస్తామన్నారు ఏలేటి. పార్వతీపురం జిల్లా పి కోనవలస చెక్పోస్ట్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి గ్యాస్ లారీ బోల్తా కొట్టింది. లారీ నుంచి గ్యాస్ లీక్ అవుతోంది. తెల్లని పొగ ప్రాంతమంతా కమ్మేసింది. గ్యాస్ లీకేజీతో అక్కడున్న స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. స్పాట్కి చేరుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్కి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. పవర్ ప్లేట్ల తయారీ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో పేపర్ ప్లేట్లతో పాటు తయారీ యంత్రాలు కూడా దగ్ధమయ్యాయి. ఫైర్ ఇంజన్ వచ్చేలోగా సామాగ్రి కాలి బూడిదైపోయింది. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరుగుతుందని పోలీసులు భావిస్తున్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్, ఓదెల మండలాల్లో మార్క్ఫెడ్ ద్వారా ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలని ఆయన ప్రారంభించారు. గత పాలకులు 10 ఏళ్లలో రైతులు పండించిన మొక్కజొన్నల్ని కొనుగోలు చేయలేదని ఆరోపించారు. గుంటూరు జిల్లా నారాకోడూరులో రైతులు ఆందోళన చేశారు. బుడంపాడలో తమ భూమిని కబ్జా చేస్తున్నారని రైతులు ఆందోళనకు దిగారు. కబ్జా ఆపడానికి వెళ్తే దాడి చేశారని ఆరోపించారు. రైతుల ఆందోళనతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గుంటూరు, తెనాలి, గుంటూరు, పొన్నూరు మార్గంలో ట్రాఫిక్ క్లియర్ అయింది. ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన వ్యక్తులు భూమి కబ్జా చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ నాచారం పారిశ్రామిక వాడలోని భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ టెంట్ హౌస్ గోడౌన్లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. సిరిసిల్లలో ప్రైవేటు బ్యాంకు సిబ్బంది వ్యవహరించిన తీరు తీవ్ర చర్చనీయాంశమైంది. ఇందిరానగర్లో ఓ కుటుంబం బ్యాంకు ఈఎంఐలు చెల్లించలేదన్న కారణంతో ఇంటిని ప్రైవేట్ బ్యాంక్ సిబ్బంది సీజ్ చేశారు. కాలు కోల్పోయిన వ్యక్తి కుటుంబాన్ని రోడ్డున పడేసి ఇంటికి తాళం వేశారు. తర్వాత ఇంటికి నోటీసులు అంటించి వెళ్లిపోయారు. స్థానికులు స్పందించి బాధిత కుటుంబానికి తాత్కాలికంగా ఒక టెంట్ ఏర్పాటు చేశారు.
జూన్ 2 నుంచి ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణం కల్పించనున్నారు. ట్రాఫిక్ ని తగ్గించడానికి తెలంగాణ సర్కార్ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఏడాది పాటు ఉచిత ప్రయాణం ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని ఒక లేఖ విడుదల చేశారు. ముసాయిదా ఎంఓయూ పంపించాలని కోరింది దక్షిణ మధ్య రైల్వే. ఏపీలో ఇంటర్ సెకండరీ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది ఇంటర్ బోర్డ్. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో ఇంప్రూవ్మెంట్కి అవకాశం కల్పించింది. సబ్జెక్టుల వారీగా బెస్ట్ మార్క్స్ విధానం అమలు చేయబోతున్నారు. ప్రతి ఇంప్రూవ్మెంట్ పేపర్కి ₹160 అదనంగా చెల్లించాలని చెప్పారు. 20వ తేదీ నుంచి 27వ వరకు ఫీజు చెల్లింపుకి అవకాశం ఇచ్చారు. ఏపీలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు నిన్న 45 డిగ్రీలు దాటాయి. కడపలో అత్యధికంగా 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నెల్లూరు, మార్కాపురం, కాకినాడ, పల్నాడు జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలు, తిరుపతి, సత్యసాయి జిల్లాల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. తెలంగాణలో ఎండలు భగ్గుమంటున్నాయి. కొమరంభీం జిల్లా కెరమెరిలో 44.6 డిగ్రీలు నమోదైంది నిన్న. నిజామాబాద్ జిల్లా మెండోరాలో 44.5 డిగ్రీలు నమోదైంది. జనం బుక్కిరి బిక్కిరి అవుతున్నారు ఉక్కపోతతో. ఎండల తీవ్రతతో జనం ఇళ్లలోంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,52,720 ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,42,950 పలుకుతోంది. హైదరాబాద్ లో కిలో వెండి ధర ₹2,57,300 చేరింది. బెంగళూరు నరసాపురం స్పెషల్ రైల్లో చోరీ జరిగింది. 4 కోచ్లలో దొంగలు చోరీలకు పాల్పడ్డారు. S7, S11, S12, S13 కోచుల్లో చోరీ చేశారు. సుమారు 11 తులాల బంగారం ఎత్తుకెళ్లారు ప్రయాణికుల దగ్గర నుంచి. బాపట్ల అప్పికట్ల మధ్య ఘటన జరిగింది. తర్వాత అప్పికట్టలో రైలుని ఆపి దొంగలు దిగిపోయారు. పార్లమెంట్లో బిల్లు వీగిపోవటం దురదృష్టకరమన్నారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ప్రతిపక్ష పార్టీలు బిల్లును వ్యతిరేకించడం దారుణమన్నారు. మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం ఇవ్వటం అవసరమన్నారు. ఇందిరాగాంధీ కూడా దేశ ప్రధానిగా చేశారని, మహిళని ప్రధాని చేసిన పార్టీ మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించడం ఏమిటని అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. పార్లమెంటులో బిల్లు వీగిపోవడం బాధాకరమంటున్నారు వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. బిల్లుని అడ్డుకున్న వారికి మహిళలు శిక్ష వేస్తారన్నారు. తెలంగాణ కాంగ్రెస్ కి చంద్రబాబు మద్దతిచ్చారని, కాంగ్రెస్ తో చంద్రబాబుకి లోపాయికారి ఒప్పందం ఏంటని అప్పిరెడ్డి ప్రశ్నించారు. మహిళలకు ఇండియా కూటమి తీవ్ర అన్యాయం చేసిందన్నారు ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. మహిళలు కాంగ్రెస్ ని శిక్షించాలన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లును అడ్డుకొని అపరాధం చేశారని మండిపడ్డారు. మహిళల ఉసురు ఇండియా కూటమికి తగులుతుంది అన్నారు. ఇండియా కూటమి మొదటి నుంచి మహిళా వ్యతిరేకి అని మండిపడ్డారు సంధ్యారాణి. సోమవారం పార్లమెంట్లో మహిళా బిల్లు పెట్టాలని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. బిల్లు వీగిపోవడం మోదీకి చెంపపెట్టన్నారు. మహిళా బిల్లు ముసుగులో డీలిమిటేషన్ బిల్లు పెట్టారన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో బీజేపీ పాత్ర లేదన్నారు. బీజేపీ ఎంపీలు యాక్సిడెంటల్ లీడర్స్ అంటున్నారు. మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టడమే వారి పని అని ఆరోపించారు పీసీసీ చీఫ్. మహిళల హక్కులను విపక్షాలు కాలరాశాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు. కాంగ్రెస్ కి వ్యతిరేకంగా మహిళలు కదం తొక్కుతున్నారని, మహిళల్ని చట్టసభలకి రాకుండా అడ్డుకున్నారని అన్నారు. దక్షిణాది ప్రజలు కాంగ్రెస్ కి బుద్ధి చెప్తారని, బీజేపీ బలపడుతుందని బిల్లుని అడ్డుకున్నారని లక్ష్మణ్ విమర్శించారు. విపక్షాలకి వ్యతిరేకంగా ఉద్యమిస్తామన్నారు లక్ష్మణ్. మహిళా రిజర్వేషన్ పై బీజేపీకి చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. డీలిమిటేషన్ కి మహిళా బిల్లును ఎందుకు లింక్ పెట్టారంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి మహిళలకి ద్రోహం చేశారన్నారు. దేశమంతా కాంగ్రెస్ నాయకుల ఇళ్లను బీజేపీ ముట్టడిస్తోంది. రేవంత్ మాత్రం కేంద్ర మంత్రి ఇంటికి టిఫిన్ కు వెళ్లారని సెటైర్ వేశారు. శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి ఒక భక్తుడు వెండి నాగాభరణం విరాళంగా ఇచ్చారు. 5 శిరస్సులతో ఉన్న వెండి నాగాభరణాన్ని అందించారు. హైదరాబాద్ కు చెందిన నవ్య రవీంద్రారెడ్డి 2 కేజీల 400 గ్రాముల నాగాభరణాన్ని అందించారు. దీంతో దాతకి రసీదు, శేషవస్త్రాలు, ప్రసాదాలతో సత్కరించారు ఆలయ అధికారులు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఓల్డ్ గ్యాస్ ఏజెన్సీ దగ్గర అగ్ని ప్రమాదాలపై ఫైర్ అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వంట గ్యాస్ లీక్ అయ్యి ప్రమాదం జరిగినప్పుడు ఎలా ఆర్పాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంసంపై ప్రజలకు అవగాహన కల్పించారు. నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్తపల్లి భారత్ డాబా దగ్గర దొంగతనం జరిగింది. మదురై నుంచి హైదరాబాద్ కు వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో సుమారు 20 కేజీల వెండి చోరీ అయింది. ఉదయం టిఫిన్ కోసం బస్ ఆపిన సమయంలో దొంగతనం జరిగినట్టుగా తెలుస్తోంది. దీనిపై బాధితుడు పోలీసులకి కంప్లైంట్ చేశారు. కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విశాఖ, రాజమండ్రి 3, 4 రైల్వే లైన్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏని 2% పెంచారు. ప్రధాని గ్రామీణ సడక్ యోజనని మరో 3 ఏళ్ల పాటు పొడిగించారు. దేశవ్యాప్తంగా కొత్త రైల్వే ప్రాజెక్టులు విస్తరణకి కేబినెట్ ఆమోదం తెలిపింది.
విశాఖ రాజమండ్రి 3-4 రైల్వే లైన్ల నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్కు ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. 9,889 కోట్ల రూపాయలతో ఈ కారిడార్ నిర్మాణాన్ని చేపట్టినట్టుగా ప్రకటించారు. ఏపీలోని 3 పోర్టులను కలుపుతూ ఈ రైల్వే లైన్ల నిర్మాణాన్ని చేపట్టినట్టుగా వెల్లడించారు. గోదావరి నదిపై కొత్తగా 4 కిలోమీటర్ల మేర భారీ వంతెన నిర్మిస్తామని తెలిపారు. మహిళా రిజర్వేషన్ల కోసం పార్లమెంటులో బిల్లు పెడితే కాంగ్రెస్ డీఎంకే కలిసి బిల్లుని అడ్డుకున్నాయన్నారు ప్రధాని మోదీ. కోయంబత్తూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. తన బాధను పంచుకోవడానికి ఇక్కడికి వచ్చారని తెలిపారు. డీఎంకే నేతల చీకటి పనులు ప్రజలకు తెలుసన్నారు. రిజర్వేషన్ల కోసం తమ పోరాటం ఇంకా ముగియలేదన్నారు. బిల్లుని అడ్డుకున్నందుకు తమిళనాడు ప్రజలు డీఎంకే నేతల్ని ప్రశ్నించాలన్నారు మోదీ. అలహాబాద్ హైకోర్టులో రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ద్వంద్వ పౌరసత్వం కేసులో ఎఫ్ఐఆర్ పై స్టే ఇచ్చింది అలహాబాద్ కోర్టు. నిన్న రాహుల్ పై ఎఫ్ఐఆర్ నమోదుకు లక్నో బెంచ్ ఆదేశించింది. అయితే అలహాబాద్ హైకోర్టులో మాత్రం ఊరట లభించింది. బెంగాల్లోని ముర్షిదాబాద్లో తృణమూల్ భారీ ర్యాలీ నిర్వహించింది. పార్టీ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ కొనసాగింది. పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు భారీగా తరలివచ్చారు. బెంగాల్లో మళ్లీ తృణమూల్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అభిషేక్ బెనర్జీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. కోల్కతాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈసారి బెంగాల్ ప్రజలు బీజేపీ వైపే చూస్తున్నారని తెలిపారు మోహన్ యాదవ్. అరూప్ చౌదరి నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. మహిళా బిల్లుకి కాంగ్రెస్ వ్యతిరేకమని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఆరోపించారు. మొదటి నుంచి ఈ బిల్లుని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందన్నారు. 1996లో దేవగౌడ ఈ బిల్లుని ప్రవేశపెట్టినప్పుడు కూడా కాంగ్రెస్ వ్యతిరేకించిందన్నారు. ఆ తర్వాత వాజ్పేయి మహిళా బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టిన టైంలో కూడా కాంగ్రెస్ యథావిధిగానే వ్యతిరేకించిందని, ఇప్పుడు కూడా అదే చేసిందని అంటున్నారు గిరిరాజ్ సింగ్. బీహార్ కొత్త సీఎం సామ్రాట్ చౌదరిని కలిశారు మాజీ సీఎం నితీష్ కుమార్. పాట్నాలోని ముఖ్యమంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు నితీష్. సామ్రాట్ చౌదరికి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే నితీష్ కుమార్ కూడా సామ్రాట్ చౌదరికి శుభాకాంక్షలు తెలిపారు. చార్ధామ్ యాత్ర నేటి నుంచి ప్రారంభమైంది. దీనిపై నిన్న రిషికేశ్లో జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి. నేటి నుంచి భారీగా పర్యాటకులు తరలివచ్చే అవకాశం ఉండడంతో అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. యమునోత్రి, గంగోత్రి ఆలయాలు ఈ రోజు తెరుచుకున్నాయి. 22న కేదార్నాథ్ ఆలయం, అలాగే 23న బద్రీనాథ్ ఆలయాలు తెరుచుకుంటాయి. మరోవైపు కేదార్నాథ్లో పర్యాటకుల కోసం హెలికాప్టర్లు కూడా రెడీగా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కూరగాయల మార్కెట్లో మంటలు చెలరేగాయి. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు. అయితే అప్పటికే చాలా ఆస్తి నష్టం సంభవించింది. మాతృభూమి సినిమా రిలీజ్ కి ముందే సల్మాన్ ఖాన్ మరో సినిమాని పట్టాలెక్కించారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కెప్టెన్సీలో సినిమాని స్టార్ట్ చేశారు. సినిమా ఓపెనింగ్ కార్యక్రమం ముంబైలో ఘనంగా జరిగింది. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన మాతృభూమి ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్న రీషూట్స్ చేయడం వల్ల ఆలస్యమవుతోంది. బాలీవుడ్ స్టార్ ఆయుష్మాన్ ఖురానా మరో డిఫరెంట్ మూవీ అనౌన్స్ చేశారు. సారా అలీ ఖాన్ తో కలిసి స్పై కామెడీ మూవీలో నటిస్తున్నారు. ఆకాష్ ఏ కౌశిక్ దర్శకుడిగా పరిచయం అవుతూ రూపొందిస్తున్న ఈ సినిమాని ధర్మ ప్రొడక్షన్స్, సిఖ్యా ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆయుష్మాన్, సారా జంటగా తెరకెక్కిన పతి పత్ని ఔర్ ఓ దో మేలో రిలీజ్ కానుంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో సిఎస్కే పై సన్ రైజర్స్ హైదరాబాద్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ టీం 20 ఓవర్స్ లో 194 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ, క్లాసెన్ చెరో 59 పరుగులు చేసి రాణించారు. ఆ తర్వాత బరిలోకి దిగిన చెన్నై టీం 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠ కొనసాగింది. సన్ రైజర్స్ బౌలర్స్ లో మలింగా 4 వికెట్లు, నితీష్ 2 వికెట్లు తీసుకున్నారు. ప్రఫుల్, సకీబ్, శివాంగ్ కు చెరో వికెట్ లభించింది.